ఇప్పుడు మనం కర్ణాటక రాష్ట్రం దేవనగిరి అనే ఊర్లే ఉన్నాం. ఆ ఊర్లే ఒక పాడుపడ్డ బావి ఉన్నది. ఆ బావి కాడికి పోలీసులు వచ్చిర్రు. కొందరు దిగిర్రు. అగో వాళ్లకు ఏమో దొరికింది చూడుండ్రి, గుంజుతున్నారు కదా. ఏంది అని అంటారా ఈ మూట? దాన్ని ఇప్పి చూస్తే ఇగో ఇవన్నీ బయటపడ్డాయి. బంగారం బంగారం అంతా ఒరిజినలే. ఒకటి కాదు రెండు కాదు, 17 కిలోల బంగారముల్లో. అరే అవంటనుల్లో ఓష్ని బంగారాన్ని బాయిలో పడేసుకున్న నల్లమొక్కపోడు ఎవడబ్బా అని అనుకునేరు. అయితే ఇదంతా బ్యాంకోళ్ళు లోన్ ఇయ్యకుంటే ఒకడు కోపంతో చేసిన పని ఇది. అయితే స్టేట్ బ్యాంకుల లోన్ కోసం పోతే వాళ్ళు ఇయ్యలేదట. ఖతం. ఫస్ట్ ఇజ్జత్ అనిపించింది, అటెనక బ్యాంకోళ్ళ మీద కోపం కూడా వచ్చింది. నాకే లోన్ ఇయ్యరా, మీ సంగతి చెప్తా అని అనుకున్నాడు. ఇంటికి పోయి యూట్యూబ్ చూసి బ్యాంకుకి ఎట్లా కన్నమేయాలనో నేర్చుకున్నాడు. ఇంకో 2-3 సోపతికాలను తయారు చేసుకున్నాడు. అందరు కలిసి బ్యాంకును దోసుకున్నారు. ఇక అందులో బంగారాన్ని మూటగట్టి ఇగో ఇట్లా బాయిలో పడేసిర్రల్లా. ఇదంతా జరిగింది 6 నెలల కిందట. బ్యాంకు దొంగలను పోలీసులు ఎంత దేవులాడినా దొరకలే. ఇక పోయినట్టే అని అనుకున్నారు. అయితే ఎండాకాలం కదా, ఈ బాయిల నీళ్లు అడుగంటినాయి. ఏమో మూటలు ఉన్నట్టు అనిపించింది. దేవులాడితే ఇగో ఈ బంగారం బయటపడ్డది. మొత్తం 17 కిలోల బంగారం. చూసినావా ఎట్లున్నారో ఒక్కొక్కరు. లోన్ ఇయ్యలేదని బ్యాంకుకే కన్నమేసిండంటే వాడెంత తెలివిమంతుడో చూడిగా.